శ్రీమాత నమః. ప్రేమకి లొంగిపోడంటారా చెప్పండి భగవంతుడు? లొంగిపోతాడు. ఇది వింటుంటే మనకి కూడా మనకి తెలియకుండే కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేస్తాయి. పరమేశ్వరుడి క్షేమం కోసం పరితపించాడు. పరమేశ్వరుడి క్షేమం కోసం ఒక భక్తుడు పరితపించిపోయాడు. తపించిపోయి ఆ ప్రేమతోనే పరమేశ్వరుడి ఒడిలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనే రుద్ర పశుపతి. ఆయన గొప్ప శివభక్తుడనమాట. ఆయన పురాణాలు, హరికథలు ఎక్కువగా వింటూ ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవత పురాణాన్ని చెప్తూ సాగర మథనం గురించి చెప్తున్నారు. ఆ సాగర మథనంలో హలాహలం రావటము, దాన్నేమో పరమేశ్వరుడు మింగటము, ఇవన్నీ చెప్తూ ఉన్నారనమాట. రుద్రపశుపతి ఆ కథలో ఎంత తన్మయత్వం చెందారు అంటే ఆ పౌరాణికుడిని మళ్ళీ 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 అదే కథ చెప్పమని అడిగి, ఏంటి శివుడు విషం మింగాడా? ఇది నిజమేనా? ప్రాణాంతకమైన విషాన్ని శివుడు మింగాడా అని ఆ పౌరాణికుడిని గుచ్చి గుచ్చి అడిగితే ఆ పౌరాణికుడు కూడా అవును నిజమే, శివుడు హలాహలాన్ని మింగాడు అని చెప్పారు. అంతే. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ భక్తుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. కొంచెం సేపటికి తెలివచ్చింది. పరమేశ్వరుడు తన ఎదురుగా అప్పుడే విషం మింగినట్లు బాధపడుతూ, నా తండ్రి శివయ్య, నువ్వు ఎందుకు విషం మింగావయ్యా? నువ్వు విషం మింగావని వింటేనే నేను భరించలేకపోతున్నానే, ఇలా అయిపోయానే. ఇక నిజంగా విషం మింగను నువ్వెలా ఉన్నావో కదా. అయ్యయ్యో, ఆ విషం లోపలికి వెళ్తే నిన్ను చంపేస్తుంది. వెంటనే కక్కవయ్యా, వెంటనే కక్కే, లేకపోతే నువ్వు చనిపోతావయ్యా. నీ మరణ వార్త విని నేనెలా బ్రతుకుతాను, నేనెలా ఉంటాను? ఒక్కసారి ఆ విషయాన్ని కక్కేవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలుకుంటున్నాడు. బతిమాలుకుంటూ అంతట్లోనే కోపం వచ్చేసిందనమాట. అసలు నిన్ను విషం మింగమని వాళ్ళు ఎలా కోరారు? నిన్ను అడగడానికి వాళ్ళకి నోరు ఎలా వచ్చింది? అదేదో వాళ్లే మింగచ్చు కదా అని చెప్పి అడిగారు. ఇంతకీ ఎవరు మింగమన్నారు పరమేశ్వరుణ్ణి? దేవతలు మొరపెట్టుకున్నారు కదా, అందుకని వాళ్ళని నిందిస్తున్నాడనమాట ఈ రుద్రపశుపతి. అయినా చూడు, నీకు గనక తల్లుంటే ఈ విషయం తాగనిచ్చేదా? నీ భార్య ఎలా ఊరుకుందయ్యా? అసలు నీ కొడుకులెక్కడ లేరా? ఎక్కడికెళ్లారు సమయానికి? వాళ్ళుంటే నేను ఇలా విషయం తాగనిచ్చేవాళ్ళ? నీకెంత ఆపదొచ్చింది, నేను భరించలేకపోతున్నాను, ఇక వెంటనే కక్కయ్యవయ్యా అని చెప్పి మళ్ళీ పౌరాణికుడిని అడిగారనమాట. ఇంతకీ శివుడు విషయం కక్కాడా లేదా చెప్పండి నాకు అని చెప్పి అడిగితే ఆ పౌరాణికుడు చెప్తాడు, ఇంకా కక్కలేదు, కంఠంలోనే ఉంది, కంఠంలోనే నిలుపుకున్నాడు అని చెప్తే రుద్రపశుపతి మళ్ళీ, అయ్యయ్యో, విషయం కంఠంలో ఉందా? అది కొంచెం కిందకి దిగితే ఇంకేం చెప్పాలి, ఇంకా చనిపోతాడు కదా అని చెప్పి అదే విషయాన్ని పౌరాణికుడికి చెప్తాడనమాట. ఎలా నా పరమేశ్వరుని ఎలా బతికించుకోవాలి, నా శివయ్యని నేను ఎలా బ్రతికించుకోవాలి? సరే, ఆ మరణ వార్త నా చెవిని పడకముందే నేనే ప్రాణత్యాగం చేసేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి దగ్గరలోనే ఒక లోతైన చెరువు ఉంటుందన్నమాట. అందులో పడి ప్రాణత్యాగం చేయాలనుకుంటాడు. శివా అని ఒక్కసారి పిలిచి ఒక ఉద్ధరణడి నీళ్లు శివలింగం మీద పోసి ఒక బిల్వదళాన్ని అక్కడ సమర్పణ చేస్తే పొంగిపోయే శివయ్య తన కోసం ప్రాణాలు అర్పించేస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు రాకుండా ఉంటారా చెప్పండి? వచ్చేశాడు అమ్మవారితో సహా. నీ మూఢభక్తికి నేను మెచ్చాను, వరం కోరుకో అన్నారు. అప్పుడు కూడా ఏమన్నారో తెలుసా ఆ రుద్రపశుపతి? అది ప్రేమ అంటే, నా వరం సంగతి తర్వాత, సరే అంతా మూఢభక్తి అనమాట. ఆ తన్మయత్వం చూడండి. ఎదురుగుండా నా పరమేశ్వరుడికి విషం తాగితే ఏమైపోతుందో అనే భయం. నువ్వు ఆ విషయాన్ని కక్కుతావా లేదా? ఆ సంగతి చెప్పు ముందు అని చెప్పి అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు ఓదార్చి, నేను విషాన్ని కడుపులోకి మింగలేదు, కంఠంలోనే ఉంచుకున్నాను, అందుకే కదా నన్ను మీరందరూ నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ విషం నా కంఠంలో ఉండడం వల్ల నాలో ఏమన్నా మార్పు వచ్చిందా చెప్పు? నేను ఎప్పటిలాగే ఉన్నాను కదా అని చెప్పి పరమేశ్వరుడు లాలనగా చెప్తారు. నాకవన్నీ తెలియదు, నువ్వు విషం కక్కుతావా కక్కవా అని మంకు పట్టి కూర్చున్నాడు. కూర్చుని, ఆ విషయం ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తుంది, నువ్వేమి నన్ను మసిపూసి మారేడుకాయ చెయ్యొద్దు, నువ్వు వెంటనే కక్కు. ఆ విషయం కంఠంలోనే ఎల్లకాలం అలాగే ఉంటుందా? పొరపాటున కిందకి దిగితే అప్పుడు ఆపదే కదా అని అదిగో కిందకి దిగిపోతోంది, నాకు కనబడుతోంది అని చెప్పి పరమేశ్వరుడి కంఠం వెనకే చూస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు రుద్రపశుపతి గారిని తన తొడ మీద కూర్చోపెట్టుకుని
ఆ విషయం ఎప్పుడూ అలానే ఉంటుంది, కిందకి దిగదు. నువ్వు నమ్మకపోతే నమ్మకం కలిగే వరకు అలాగే చూస్తూ ఉండు అని చెప్పి పరమేశ్వరుడు రుద్రపశుపతి గారిని తొడ మీద కూర్చోబెట్టుకుంటారు. అప్పుడు రుద్రపశుపతి చెప్తారు, సరే నేను అలాగే చూస్తూ ఉంటాను, ఆ విషం కంఠంలో నుంచి ఎప్పుడు కిందకి దిగుతుందో అప్పుడే నేను కూడా నా ప్రాణం విడిచేస్తాను అని చెప్పి అలా కూర్చున్నారు. భక్తికి లొంగని భగవంతుడు ఉంటాడా చెప్పండి? ఉండడు. అదే ఈ రుద్రపశుపతి నాయనార్ కథ నిరూపిస్తుంది. భగవంతుణ్ణి అతిగా ప్రేమించి ఆయన బాగోగులే తనకి ముఖ్యమనుకుని ఆయన కోసం తన ప్రాణం కూడా త్యజించటానికి సిద్ధపడి చివరికి ఆయన మూఢభక్తితో ఒడిలోకే ఎక్కి కూర్చున్నాడు. భక్తుడు కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు కదా. ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఈ విధమైన భక్తిని మనం పెంచుకుందాం. అంటే పరమేశ్వరుడు కోసం ప్రాణాలు తీసేసుకోమంటారా అండి అని అడుగుతారేమో. ప్రాణాలు తీసుకునేంత భక్తిని పెంచుకుందాం. ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ భక్తిని పెంచుకుందాం. ఇంకా కార్తీక మాసంలో ఇంకొక 15 రోజులు ఉన్నాయి. కనీసం ఇంతకు ముందు వరకు ఈ 15 రోజులు ఏదీ చేయని వాళ్ళు ఇక నుంచైనా మొదలు పెట్టండి. ఇక నుంచైనా ప్రతిరోజు పొద్దున్నే అభిషేకం చేసుకోవటం, ఒక బిల్వదళాన్ని సమర్పణ చేయటం, దేవాలయాల్లో దీపాలు వెలిగించటం, స్నానం చేయటం, పొద్దున్నే లేచి స్నానం చేయటం, దేవాలయానికి వెళ్ళడం, ఇవి చెయ్యండి. నీలో ఎంత భక్తి, ఎంత తపన ఉంటే అంతగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని మనకి ఈ నాయనార్ కథ తెలియజేస్తుంది.